అక్క ఏమో రందితో కూర్చున్నావు. ఏం లేదక్క, ఏం చేయాలి రంది? ఏం రంది అక్క? ఏం రందామంటే ఏం చేయాలి? మా పోరడు అందంగా ఉన్నాడాయే, తెల్ల ఎర్రగా బుర్రగా ఉన్నాడాయే. ఆ పిల్ల చల్లకుండా మావ నెంబడి ఒకటే వాడు వాడకట్టలు అందరుండి మేమన్న హాస్టల్ లేకపోయినా తెల్లగా ఉన్నాడాయే మరి అని అంటారులే. మనకి ముడ్డు కలగదా, మూతి కడగరాదా, అన్నం తినరాదా, ఆకలి అవుతుందని రాదా, ఏ రాదా. ఇప్పుడు ఏమంటారు, నలుగురు చూసిన నన్నే ఉంచుతారు. అందరు వాడకట్టలు ఉండి హాస్టల్ అయిపోయినా అందంగా ఉన్నాడని అంటారులే. ఆ పిల్ల చల్లకుండా మావ డోర్ వేసినా కూడా వస్తూనే ఉన్నది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి చెప్తాను నేను మావన్ని. ఇదే రంది అవుతుంది అక్క, వాన పడుతున్నట్టున్నది. పండుకున్నాడు ఇప్పుడు మావాడు. వాన పడతాను, ఇంత వేడి వేడి పకోడి చేద్దామంటే ఇదే రంది అక్క, నాకు ఇదే రంది అవుతుంది. తిన్న కూడి కూడా ఒంటికే పడతలేదు, ఏం చేయాలి? ఇదే రంది అవుతుంది. ఏమన్నా చేద్దామన్నా కూడా మనసు ఒప్పుతలేదు. ఇక ఇదే ఆలోచనలు. ఇక అందరికి ఇట్లా అంటారు కదా, నా కొడుకుని హాస్టల్ అంటారు, అందంగా ఉన్నాడు అంటారని. పోతానా అక్క? ఇంకా సరే తీ అక్క, ఏం చేస్తా మరి? ఏం దొరొచ్చినా నా బాధ పోతుందా అక్క? నా రంది నాకు ఉంటుంది. ఇక వచ్చి అడిగేటోళ్ళు అడుగుతారు ఇట్లనే నీ లెక్క. సరే అక్క, పో.